ఫేజ్ 1 ఫేజ్ 2 ఎస్ఆర్ఎస్పి ఫేజ్ 1 ఫేజ్ 2కు ఇవ్వలేము, మీరు తక్కువ నాట్లు వేసుకోండి అని చెప్పి సూచనప్రాయంగా తెలియజేశారు. ఇది రాష్ట్ర ప్రభుత్వ ఒక నిర్లక్ష్య వైఖరి వల్ల ఇలాగా అధికారులు నిర్ణయం తీసుకున్నట్టుగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే మేడిగడ్డ ప్రాజెక్టు దాన్ని కుంగిన విషయం మనకు అందరికీ తెలుసు. దానిపైన మరి సంవత్సరం దాటింది. ఈ రాష్ట్ర ప్రభుత్వం నిన్న సంవత్సరంలో వాళ్ళు చేసినటువంటి కార్యక్రమాలు వివరిస్తూ పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్నారు. తెలంగాణ రైతాంగానికి, ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలకి అతి ముఖ్యమైనది గోదావరి నది, దాని పరివాహ ప్రాంతము. అది నీటి సౌకర్యాలు ఇచ్చే ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్ట్ కావచ్చు, మిడ్ మానేర్ కావచ్చు, ఎల్ఎండి కావచ్చు, కాకతీయ కెనాల్ కావచ్చు, కాళేశ్వరం ప్రాజెక్టు ఎత్తిపోతల పథకం అతి ముఖ్యమైనది. మరి ఇక్కడ ఉన్నటువంటి లక్షలాది ఎకరాల రైతులకి ఈరోజు మరి యాసంగి పంట చాలా ముఖ్యం. వర్షాకాల పంట కంటే యాసంగి పంట బాగా పండుతుంది. అది 25, 26, 27 క్వింటాలు ఎకరానికి వర్షాకాలం పండితే ఇది 30 క్వింటాలు పండుతుంది. ఏది యాసంగి పంట మంచిగా అదునుగా వస్తుంది. రైతుకి ఎక్కువ ఆశపడతాడు యాసంగి పంట పైన రైతులు. గత 10 సంవత్సరాలు కేసీఆర్ గారి నాయకత్వాన రాష్ట్ర ప్రభుత్వము ఆ విధంగా రైతులకి నీటి సౌకర్యాన్ని కల్పించడం. చిన్నపాటి కరువు వచ్చిన కాలంలో కూడా నీటిని ఇవ్వగలిగినాం మనం. మరి ఈరోజు ఈ మేడిగడ్డ ప్రాజెక్టు పైన సరైన నిర్ణయం ఎందుకు తీసుకుంటలేదు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని నేను ప్రశ్నించదలుచుకున్నా. ఏం చెప్తున్నారు? నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ దగ్గర ఇది ఉన్నది కాబట్టి మేము ఏమి నిర్ణయం తీసుకోలేకపోతున్నామని చెప్తున్నారు. నేను చాలా ముఖ్యమైన విషయం ఇవాళ కొన్ని పత్రికలు రాసినాయి. రాష్ట్ర అధికారులు ఆలోచన చేసినరు, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళని అడిగి మనం పని చేసుకోవాలి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకొస్తే మరి రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి గారు మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ, లేకపోతే దానికి సెక్రటరీగా ఉన్నటువంటి రాహుల్ బొజ్జా గారు కానీ మరి స్పందించలేనట్టు మనకు అర్థమవుతుంది. పత్రికల్లో ఇలా చదివినా కాబట్టి చెప్తున్నాను నేను. ఈ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇది డ్యామ్ సేఫ్టీ యాక్ట్ 2021 లోపల పార్లమెంట్ పాస్ చేసింది. నేను పార్లమెంట్ సభ్యుడిగా ఉన్న 2014-19లో కూడా ఈ బిల్లును ప్రవేశపెట్టినరు, చర్చకు వచ్చింది. మళ్ళీ సరే నెక్స్ట్ పార్లమెంట్ పాస్ చేసింది. ఈ చట్టంలో ఎక్కడ కూడా ఇలాంటి సంఘటనలు జరిగితే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళ పర్మిషన్ తీసుకునే రిపేర్ చేయాలని చెప్పి చట్టంలో ఎక్కడ లేదు. ఎందుకు మరి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఆ పేరు చెప్పి దీన్ని ఆపుతున్నది? ఎందుకు ఆపుతున్నది? ఎందుకు రిపేర్లు వెంటనే చేపట్టలేదని నేను ప్రశ్నించదలుచుకున్నాను. ప్రభుత్వాలు వస్తుంటాయి, రాజకీయ పార్టీలు అధికారంలో గెలుస్తారు, ఓడిపోతారు. కానీ ఇలా లక్షలాది రైతులకి మరి గోదావరి నది జలాలు ఇవ్వాలని చెప్పి సంకల్పంతో కట్టుకున్నటువంటి మరి మేడిగడ్డ బ్యారేజు, అన్నారం బ్యారేజు, సుందిల్ల బ్యారేజ్లో మొన్న 1000 టీఎంసీలు నీళ్లు ప్రవహించింది. గోదావరి నది, ప్రాణహిత నది ద్వారా వచ్చినటువంటి నీళ్లు ఇటు సుందిల్ల, అన్నారం, మేడిగడ్డ గేట్లు తెరిసేసరికి పుష్కలంగా నీళ్లు ప్రవహించింది. ఈసారి మంచి వర్షాలు పడ్డాయి. మీకు ఈ సమంతా కూడా ఇబ్బంది జరగలేదు. జరిగింది అప్పుడే జరిగింది ఆ కుంగిన మాట. తర్వాత ఏం జరగలేదు. ఇన్ని 1000 టీఎంసీ నీళ్లు సముద్ర పాలు అయినాయి, నీళ్లు పోయినాయి. గేట్లు వేయలేదు మీరు, ఎందుకంటే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు గేట్లు ఓపెన్ చేయండి, గేట్లు వేయకండి అని చెప్పిండ్రు. కాబట్టి మేము ఆ గేట్లు వేస్తలేమని చెప్పి ఆ నేపంతోనే ఇలా 1000 టీఎంసీ నీళ్ళు సముద్ర పాలైంది. సరే అయింది, అయినా నీళ్ళు వచ్చినాయి. మన చెరువులు కుంటలు బ్రహ్మాండంగా నిండినాయి. ఈరోజు ఎస్ఆర్ఎస్పి నిండుకుండలాగా ఉంది, మిడ్ మానేర్ ఉన్నది, ఎల్ఎండి ఉన్నది. కానీ ఈ యాసంగి పంటకి ఇది చాలా ముఖ్యం. ఇప్పుడు నాట్లు వేయబోతున్నారు, ఇంకా దున్నుతున్నారు. ఇప్పుడు
ఇప్పుడు మరి నాట్లేసే టైం ఇది, వరి నారు పెట్టిండ్రు, బురద పొలాలు దున్నుతున్నారు. ఇప్పుడు ట్రాక్టర్లు ప్రతి ఊర్లో బురద పొలాలు దున్నుతున్నారు. ఇంకొక 5-10 రోజులు అయితే నాట్లు మొదలైతాయి. డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్ వరకు బ్రహ్మాండంగా నీళ్ళు ఇవ్వగలుగుతాం మనం. నీళ్ళు ఉన్నాయి, ఎస్ఆర్ఎస్పిలో ఉన్నాయి, మిడ్ మానేర్లో ఉన్నాయి, ఎల్ఎండిలో ఉన్నాయి. కానీ రైతులకి యాసంగి పంట చివరి తడి బ్రహ్మాండంగా మరి వరి పొట్టకొచ్చి ఈని గెలలేసి ఇంకొక తడి ఉంటే మంచి గోసుకొచ్చని రైతుకు కళ్ళ నిండా పంట అవపడుతుంది. చివరి తడి ఇయ్యలేని పరిస్థితి ఇప్పుడు రాబోతున్నది. కాబట్టి చివరి తడికి నీళ్ళు ఇవ్వాలంటేనే వెంటనే మరి ఈ మేడిగడ్డ అన్నారం సుందీల గేట్లు వేయడానికి మీరు పర్మిషన్ అంటున్నారు. నా దృష్టిలో పర్మిషన్ కూడా అవసరం లేదు, చట్టం చెప్తుంది. దీంట్లో ఏం చెప్తుంది? నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీస్, స్టేట్ డ్యామ్ సేఫ్టీ అథారిటీసు కమిటీసు పెట్టుకోవాలని చెప్తుంది చట్టం. చెప్పి ఏం చెప్తుంది? షెడ్యూల్ 1, షెడ్యూల్ 2, షెడ్యూల్ 3లో ఎవరికి ఏం అధికారులు అని కూడా చెప్పారు. నేను ఇలా ఉదయం మొత్తం చదివిన. మీ ఐఏఎస్ అధికారులు ఉన్నారు కదా, వాళ్ళని అడగమని చెప్పండి. దీంట్లో నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు పర్మిషన్ ఇస్తేనే రిపేర్ చేయాలని ఎక్కడున్న దీంట్లో ఏం చెప్పిండ్రు? హూ ఈజ్ ద ఓనర్ పదం పెట్టిండు. ఓనర్ ఎవరు ఇక్కడ? తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఈ 3 ప్రాజెక్టులకు ఓనర్ ఎవడు? తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. కొన్ని రాష్ట్రాల మధ్యలో కొన్ని డ్యాములు ఉంటాయి, ఏది ఇంటర్ స్టేట్ డ్యామ్స్ ఉంటాయి. వాటికి ఆ 2 రాష్ట్రాల సమ్మతి కావాలి. ఇక్కడ ఎక్స్క్లూజివ్ నీది. దీని పదం కూడా ఓనర్ అని 10 సార్లు ఉపయోగించాడు. ద ఓనర్ షెల్ టేక్ నెసెసరీ స్టెప్స్. ఇక్కడ ఓనర్ ఎవడు? యజమాని. ఈ చట్టంలో యజమాని అని పెట్టాడు. యజమాని ఎవడు? ఈ బ్యారేజీలకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. రేపు పొద్దున ఏమంటుందంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మీరు ఇట్లే ఉండి మాకేం సంబంధమే, నీ ఏదైనా ప్రతిపాదన వస్తే నేను చర్యలు చెయ్యాలనా వద్దా అంట. దీంట్లో ఆఖరికి వాళ్ళకున్న అధికారం ఏంటంటే సూచనలు చేయడమే. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కేవలం సూచనలు చేయడానికే ఉన్నది. అది వాళ్ళ పర్మిషన్లు గిర్మిషన్లు ఏం అక్కర్లేదు నాకు అర్థమైనంత వరకు. ఈ చట్టంలో మీరు రాస్తే అంటాడు, నేను ఈ చర్యలు తీసుకోబోతున్నా, నేను ఇది చేయబోతున్నా, ఈ బ్యారేజీ ఇట్లా కుంగింది, ఈ చర్యలు తీసుకోబోతున్నా అని చెప్తే సూచనలు చేస్తాడు. ఇప్పుడు రేపు ఏమంటాడని ఏం సూచనలు చేయాలని, నువ్వు ఏం అడగలేదు, నేనేం సూచనలు చేయాలని అంటది నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు. నాకు తెలిసిన మంది పత్రికల ద్వారా, ఎందుకంటే సంవత్సర కాలం చూద్దామని చూసినాం, వాళ్ళకి దానిపైన ధ్యాస లేదు, శ్రద్ధ లేదు. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలు అంటే పాత జిల్లాలు ఆదిలాబాదు, నిజామాబాదు, కరీంనగర్, వరంగల్, ఖమ్మము, నల్గొండ జిల్లాలకి ఇది రైతాంగానికి నీళ్ళు ఇస్తుంది ఈ కాకతీయ కెనాల్ ద్వారా. ఇలా నల్గొండ రైతులు ఉన్నారు, అక్కడ మహబూబాబాదు జిల్లా, కొత్త జిల్లాల రైతులు ఉన్నారు ఇక్కడ. మరి వీళ్ళకందరికీ నీళ్లు ఎట్లా ఇస్తారు మీరు? ఇది దాటేయడానికే పనిచేస్తున్నారు. పుష్కలంగా నీళ్లున్నాయి, ప్రాణహిత బ్రహ్మాండంగా ప్రవహిస్తుంది. ఇలా ఫిబ్రవరి, మార్చిలో లిఫ్ట్ చేయొచ్చు, లిఫ్ట్ చేసే అవకాశం ఉన్నది. ఎట్లా లిఫ్ట్ చేయాలంటే గంత పుష్కలంగా 1000 టీఎంసీలో నీళ్లు ప్రవహిస్తే కూడా డ్యామ్ 1 మిల్లీమీటర్ కూడా కదలలేదు. ఇంకా మీకు అందరికీ తెలుసు, గత వారం రోజుల క్రితం భూకంపం వచ్చింది. ఎక్కడొచ్చింది భూకంపం? మేడిగడ్డ దగ్గరనే వచ్చింది. 5.3 రిక్టర్ స్కేల్ భూకంపం వస్తే ఇంత మిల్లీమీటర్ కూడా కదలలేదు మేడిగడ్డ ప్రాజెక్టు. ఇంకా నీకు ఏం కావాలా రేవంత్ రెడ్డి? సృష్టే ప్రశ్నించింది, సృష్టే తెలుసుకున్నది ఇది మంచిగా ఉన్నదా లేదా, గట్టిగా ఉన్నదా లేదా అని. 1000 టీఎంసీ నీళ్లు ప్రవహిస్తే ఏమీ కాలేదు. మొన్న 5 రోజుల క్రితం భూకంపం వచ్చింది, అక్కడనే వచ్చింది. భూకంపం ఎక్కడ వచ్చింది? ములుగు జిల్లా ఏటు నాగారం
మేడిగడ్డ దగ్గర వచ్చింది, ఆ చుట్టుపక్కల మేడారం మేడిగడ్డ అడవి ప్రాంతంలో వచ్చింది. ఎపీ సెంటర్ అక్కడ వస్తే కూడా గింతంత మిల్లీమీటర్ అంతా కూడా దానికి ఏం కాలేదు. మేడిగడ్డ ప్రాజెక్ట్ ఇంకేమైతుందే? సృష్టి చెక్ చేసుకున్నది మేడిగడ్డ ప్రాజెక్ట్ పైన. అంత బ్రహ్మాండంగా అది ఉన్నది. చిన్నపాటి పొరపాట్లు జరిగితే మెయింటెనెన్స్ అదేదో జరిగితే ఏదో జరిగింది. కాబట్టి ఈ చట్టం పేరు చెప్పి ఈ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ పర్మిషన్ ఇవ్వాలని నేపంతోనే వాయిదా వేయకండి. మిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని అడుగుతున్నాను నేను. ఎందుకంటే మీ జిల్లా సూర్యాపేటకు పుష్కలంగా పంట పండింది కాకతీయ కెనాల్ నీళ్ళు చేయబట్టి గత 5-6 సంవత్సరాలు. మీకు తెలుసు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. మీరు వెంటనే ఒక మీటింగ్ పెట్టి ఏం చర్యలు తీసుకోవాలో మీ ఇంజనీర్ అధికారులను అడిగి ఆ చర్యలు తీసుకొని మేడిగడ్డ ప్రాజెక్టులు గేట్లు వేసి ఫిబ్రవరి మార్చి నెలలో అన్నారం సుందిల ద్వారా ఎల్లంపల్లి శ్రీపాద ప్రాజెక్టులో నీళ్లు నింపి మిడ్మానేర్ నింపి ఎల్ఎండి నింపి కాకతీయ కెనాల్లో నీళ్లు వదిలిపెడితే మరి పూర్వపు కరీంనగరు వరంగల్ అదేవిధంగా మిడ్మానేర్ ద్వారా మీదికి వచ్చేస్తే మెదక్ జిల్లా నిజామాబాద్ జిల్లాలకి పుష్కలంగా నీళ్ళు ఇచ్చేటువంటి గొప్ప అవకాశాన్ని ఈ యాసంగి పంట నష్టం కాకుండా చూడాలని చెప్పి నేను ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని దృష్టి పెట్టి చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతున్నాను. కేవలం కేసీఆర్ గారిని బదనాం చేయడానికి మేడిగడ్డ ప్రాజెక్టు కుంగిపోయింది అది దానికేమో అయిందని చెప్పి బతకే ప్రయత్నం చేయకండి కాంగ్రెస్ నాయకులారా. 1000 టీఎంసీలు నీళ్లు ప్రవహించినాయి అన్నారం సుందిల్లా మేడిగడ్డ బ్యారేజ్ మీకెళ్ళి. మన 3-4 నెలలు వర్షం పుష్కలంగా పడితే నీళ్లు 1000 టీఎంసీలు ప్రవహించింది. మంచి గట్టిగా నిలబడ్డది. 5 రోజుల కింద భూకంపం కూడా వచ్చింది. అయినా కూడా గింతమంతా కూడా దానికి ఏం కాలేదు. కాబట్టి వెంటనే మీ జియాలజికల్ స్టడీసు ఆ స్టడీసు ఈ స్టడీస్ ఏం స్టడీసు భూకంపం వచ్చి అక్కడ వస్తేనే గట్టిగా నిలబడ్డది. కాబట్టి వెంటనే చిన్నపాటి తప్పిదాలు ఏమైనా జరిగితే సరిదిద్దండి. ఒక ఇంజనీర్లతో పనులు చేపియండి. ఈ కమిషను ఆ కమిషను ఏం చేస్తే కమిషన్లు బువ్వ పెట్టాయి కమిషన్లు. తప్పు చేసిన వాడిని శిక్షించండి. అధికారుల నిర్లక్ష్యం అవ్వపడదా ఏమవుపడదా చూడండి. కానీ రైతుల నోట్ల మట్టి పోయేయకండి. రేవంత్ రెడ్డి గారు. జై తెలంగాణ.